హలో అండి. వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వంకాయ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేయాలో రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసేసుకునేసి దాంట్లో కొన్ని పల్లీలు, చెక్క, మొగ్గ ఒక 2, 3, కొన్ని నువ్వులు ఒక టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, చిటికెడు మెంతులు, ఎండు కొబ్బరి ముక్కలు వచ్చేసి కొన్ని, ఒక 7-8 వచ్చేసి బాదం పప్పు, కొంచెం కరివేపాకు వేసుకునేసి బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకునేసి దీంట్లోకి కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ తీసుకొని వేసుకోండి. కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. మీరు మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇది మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా. దీన్ని ఎక్కువ వాటర్గా అయితే పట్టుకోవద్దు. కొంచెము గట్టిగా ఉండేటట్టే మిక్సీ పట్టేసుకోండి. ఇక్కడ పావు కిలో వంకాయలు అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకునేసి 4 సైడ్లు సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను. తీసేసి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గ్రేవీని అయితే అంతా వంకాయల్లో బాగా ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి, ఆఫ్టర్ పెట్టుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఉండాలి. వంకాయలు అయితే ఈ విధంగా అంతా లోపల పెట్టేసుకోవాలి. గ్రేవీ అంతా మనకి వంకాయ పట్టేటట్టు. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకుందాము. సేమ్ ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకునేసి ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేసుకునేసి, ఆనియన్ అనేది ఆప్షనల్, వేసుకోకపోయినా పర్లేదు. ఇది జస్ట్ ఒక 50% మనకు ఫ్రై అయ్యాక వంకాయలన్నీ, ఈ గ్రేవీ వంకాయలు పెట్టుకున్నాం కదా, అవన్నీ ఇట్లా ఆయిల్లో పెట్టేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకునేసి వంకాయలు ఈ విధంగా 2 సైడ్స్ కొంచెం బాగా వంకాయలు మగ్గేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ మగ్గాయి కదా, 2 సైడ్స్ బాగా మగ్గించుకోవాలి వంకాయల్ని. ఈ విధంగా చేయడం వల్ల టేస్ట్ అనేది కర్రీ చాలా బాగా వస్తుంది. 2 సైడ్స్ వంకాయలు బాగా మగ్గాక మనం మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీని కూడా వేసేసుకునేసి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకునేసి ఆ చింతపండు వాటర్ కూడా పోసేసుకోండి. ఇక్కడ మీకు సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఏదైనా తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వంకాయలు అనేటివి బాగా మగ్గాలి. మధ్య మధ్యలో ఈ విధంగా టాస్ చేసుకుంటూ మూత పెట్టుకొని వంకాయలను అయితే బాగా ఉడికించుకోవాలండి, దగ్గరికి పడేటట్టు. మధ్య మధ్యలో అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టేసి కర్రీ అనేది ఉడికించుకోండి, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది సైడ్స్. అప్పుడు కర్రీ అనేది మనకు అయిపోయినట్టు. కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుందండి కర్రీ అనేది. ఈ కర్రీ రైస్లోకైనా రోటీల్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.